స్క్రీన్ షేర్ అవుతుందా నాది? Yes, yes. ఓకే. నేను ఎంత వీలైతే అంత తొందరగా డేటాబ్రిక్స్ కంప్లీట్ చేసేయాల. డేటాబ్రిక్స్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకా ప్రాజెక్ట్ దగ్గర ఉన్నా. అబ్బా అది తినేస్తుంది డబ్బులు, మామూలుగా తినట్లా. డేటాబ్రిక్స్ ఇది వీడు తింటున్న, క్లౌడ్ తింటుంది, అటు పక్క వాడు తింటున్నాడు. నిన్న ఒక్క రోజు $10 ఆఫర్ అయ్యింది నాకు. అది చేసింది జస్ట్ ఒక 1 అవర్. ఇప్పటికి EC2 మెషిన్స్ డిలీట్ చేస్తూ ఉన్నా, మళ్ళీ న్యూ క్రియేట్ చేస్తూ ఉన్నా. వామ్మో, అంత ఖర్చు ఉండి కూడా డేటాబ్రిక్స్ ని ఎలా వాడుతున్నారో ఏమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. నా ఒక్కడికి జస్ట్ 1 అవర్ వాడితేనే $10 అలా పడింది. ఒక 100 మంది ఎంప్లాయీస్, 100 వర్క్ స్పేస్ల మీద 100 ఈసీటీలు గిరిస్తే ఎట్టుంటది? అబ్బా, 23కి వెళ్ళింది. చూసారా No. నిన్న ఒక్క రోజు? ఈ క్లాసులు చెప్పాలి, అందరికేమో రియల్ టైం కావాలంటారు. రియల్ టైం లో చెప్తే ఇలా ఉంటుంది దోల. మామూలుగా మనకి ఆన్లైన్ లో చూపించేది ఏంటంటే వాడు డేటాబ్రిక్స్ సర్వర్లెస్ యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లైక్ ఏముంటుంది, పైకి సంబంధించిన స్మాల్ స్మాల్ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. అండ్ యాక్చువల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పడు. మీకు ఎక్కడైనా ఆన్లైన్ లో చూస్తే ఎక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. నోట్బుక్ తీసుకుంటాడు, నోట్బుక్ తీసుకొని దాంట్లో కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు అంతే. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రియల్ టైమ్ లో ఉన్నట్టు మనం క్రియేట్ చేస్తే ఇది రిజల్ట్. మీకు చూపిస్తాను చూడండి. డేటాబ్రిక్స్ తోటి కూడా తినేస్తున్నాడు అసలు. మ్యాక్సిమం దీన్ని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసేయాలి. భలే ఖర్చు అవుతుందండి నిజంగా డేటాబ్రిక్స్. జస్ట్ ప్రాక్టీస్ కే ఇట్లా ఖర్చు అయితే ఇంకా రియల్ గా వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంది కంపెనీలో? ఇది వర్క్ స్పేస్, ఇది అకౌంట్ యూసేజ్ కొని చూస్తే నిన్న ఒక్క రోజు $4 $5 ఇస్తాడు. నేను చూసుకోవాలి. అయ్యో, బాగానే లాగుతున్నట్టు. ఎట్లాంటి కంప్లీట్ చేసేయాలి. ఇంకా కొన్నే ఉన్నాయి, కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఏంటంటే శ్రీరామ్, ఇది ఎవ్రీథింగ్ డేటాబేస్ ఎట్లాగా వాడి ఆటోమేటిక్ కట్ అయిపోద్దా, లేకపోతే ఎట్లా మనం రీఛార్జ్ లేదు. చేసుకోవాలి? ఆటోమేటిక్ గా కాదు, మనం ఇక్కడ సెట్టింగ్స్ లో అనుకుంటా. ఆ, ఇక్కడ మనము మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యాక్సెస్ ఇవ్వాలి వాడికి. సో వాడు ఎవ్రీ మంత్ బిల్ జనరేట్ చేసి ఇస్తాడు మీకు. పే యాజ్ యూ గో టైప్ కదా ఇది. ఓకే. సో ఏంది అంటే ఎవ్రీ మంత్ బిల్ వస్తుంది దీనికి. సో ఇప్పుడు ఉమ్. ప్రస్తుతానికి చూస్తే జస్ట్ చూడండి, నేను ఏం చేయలేదు నిన్న. నిన్న లైక్ అంటే ఎట్లా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు వచ్చేసింది. ఈరోజు అప్లోడ్ చేసేస్తాను మొత్తము. అంటే రియాలిటీగా ఎలా ఉండాలి అని చెప్పేసి 2 అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. దానివల్లే ఇదంతా ప్రాబ్లమ్. డేటాబ్రిక్స్ మ్యాప్, డేటాబ్రిక్స్ ఇంట్రొడక్షన్ డేటాబేస్ మీరు వాడుతున్నారా మీ ప్రాజెక్ట్స్ లో, కంపెనీలో? మేము వాడడం అయ్యా. మంచిది. డబ్ ఎవడు వాడు, కాకపోతే ఎవడు చూస్తే ఇప్పుడు డేటాబ్రిక్స్ ఎవరు వాడతారంటే టెరాబైట్స్ డేటా ఉన్న వాళ్ళు వాడతారు. అంత డేటాని ప్రాసెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వాడతారు. లేకపోతే మీకు చాలా కష్టం. ఇది చూసారు కదా, లైవ్ లోనే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మీ కళ్ళ ముందు. నన్ను నిన్న ఒకటే జస్ట్ ఒక కంపెనీలో అడిగాడు, సోనీ కంపెనీలో డేటాబేస్ తెలుసా అన్నాడు. తెలియదు అన్న అంతే. ఓకే, విల్ గెట్ బ్యాక్ టు వెళ్ళిపోయాడు అంతే. ఆ ఒక్క పెద్ద కంపెనీ పెద్ద అడిగాడు కంపెనీస్ ఇప్పటిదాకా. లో వాడతారు బేసిక్ గా ఓకే. డేటాబ్రిక్స్ అనుకుంటాం. ఏవి పెద్ద కంపెనీ అంటే అదే చెప్తాను కదా. పెటాబైట్స్ ఉమ్, టెరాబైట్స్ డేటా ఉన్న ఆ ఆ కంపెనీస్. రేంజ్ లో ఉన్నాడు మాత్రమే వాడగలుగుతాడు ఆ కెపాసిటీ. ఎందుకంటే వాడు మాత్రమే అంత అమౌంట్ పే చేయగలుగుతాడు. ఈ రక- ఆ, డబ్బులు.
నేను అప్పటికి నాకు ఐడియా ఉంది కాబట్టి EC2 మిషన్స్ నేను ఇమీడియట్ గా డ్రాప్ చేస్తున్నా. ఒకవేళ ఐడియా లేకుండా వాడు వర్క్ స్పేస్ లో వచ్చేసి డిలీట్ చేసేసుకున్నాడు అనుకో, వాడు ఏమనుకుంటాడు, ఇక్కడ నేను డిలీట్ చేసేసాను కదా అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో EC2 మిషన్ రన్. ఒక EC2 మిషన్ రన్ అవడానికి కాస్ట్ మళ్ళీ చూపిస్తాను చూడండి, వర్క్ స్పేస్ ఓపెన్ చేసి. కానీ ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అనేది అంటే అంతేలేండి, కొంచెం ఉంటుంది కదా బద్ధకాలకి. యుఎస్ లో అయితే అట్లా బాగా ట్రెండ్ అయిపోయింది బ్రో డేటాబ్రిక్స్ అనేది. అవును, అదే అసలు ప్రతి ఒక్కటి డేటాబ్రిక్స్. రైట్. ఇది ఎందుకు ఇది కంప్లీట్ చూపిస్తుంది? గీసారు 1 దీనికి ఆల్టర్నేట్ ఇంకా డేటాబేస్ కి ఇదే, ఇంకా వేరేది లేదా? గ్లూ యూస్ చేసుకోవాలి. మనం గ్లూ యూస్ చేసుకుంటాము. వీళ్ళు నాకు ఎందుకు ఇలా వస్తుంది అకౌంట్ SQL అని వస్తుంది, క్రియేట్ SQL ఇలా రాకూడదు. యాక్చువల్లీ ఇది ఫ్రీ వర్షన్ కి ఇలా వస్తుంది. సో ఇక్కడ పెయిడ్ ఇక్కడ ఎస్క్యూఎల్ వేర్ హౌసెస్ లో ఉన్నట్టుంది కదా లెఫ్ట్ లో. ఇది అదే అది అర్థం కావట్లేదు. ఇది ఫ్రీ వర్షన్. ఇది ఫ్రీ వర్షన్ లో మనకి ఇట్లా వస్తుంది. యాక్చువల్ గా పెయిడ్ లో మనకి ఇట్లా రాదు. పెయిడ్ లో మనకి ఇంకొక ఆప్షన్ వస్తుంది ఇక్కడ మనకి, ఏంటి అంటే క్రియేట్ క్లస్టర్స్ అనేసి. ఇది ఎందుకు పోయింది మొత్తానికి, అది వదిలేద్దాంలేండి. డేటాబేస్ PPTs అడ్మిన్ పేజ్. సో నాకు ఎందుకు అలా అవుతుందంటే బేసికల్ గా ఈ అడ్మిన్ పేజ్ అని ఒకటి ఉంటుందండి మనకి, దాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం, లేదంటే అది అర్థం కాదు. ఈ డేటాబ్రిక్స్ కాన్సెప్ట్ లో మెయిన్ ఏంటి అంటే వర్క్ స్పేస్ అడ్మిన్ వర్క్ స్పేస్ అని ఉంటుంది. సేవ్ చేసినట్లు డిలీట్ చేసినట్టు. ఓకే, ఇక్కడ అకౌంట్ ఉంటుంది, లైక్ డేటాబ్రిక్స్ అకౌంట్. అక్కడ మనకి డెవ్ వర్క్ స్పేస్ అని చెప్పేసి, క్యూ వర్క్ స్పేస్ అని, ప్రౌడ్ వర్క్ స్పేసెస్ అని 3 క్రియేట్ చేస్తారు. అట్లా లైక్ డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో యూజర్స్ ఉన్నారు చూసారా, ఈ యూజర్స్ ని యాడ్ చేసి ఈ యూజర్స్ కి ఈ వర్క్ స్పేస్ యాక్సెస్ ఇస్తారు అనమాట. అలా ఉంటుంది. సో దీన్ని మీకు వర్క్ స్పేస్ లో ఏమీ ఉండదు. బేసికల్ గా వర్క్ స్పేస్ లో జస్ట్ మీరు కోడ్ రాసుకోవడానికి మాత్రం ఉంటుంది. రిమైనింగ్ కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉంటుందంటే అడ్మిన్ దగ్గర ఉంటుంది అనమాట. అడ్మిన్ వర్క్ స్పేస్ ఒకటి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు జస్ట్ కోడ్ రాసుకొని డెవలప్ చేసుకోవడం వరకు ఈ ఏరియా, రిమైనింగ్ మీకు వర్క్ స్పేస్ యాక్సెస్ ఇవ్వడం కానీ, అథెంటికేషన్, ఆథరైజేషన్, ఐఆమ్ రోల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వీడు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. బట్ సాయి నాకు ఒక డౌట్ సాయి. ఇప్పుడు మనం కోడ్ అనేది మనం దీంట్లో రాస్తాం కదా పైచామ్ లో, మళ్ళీ ఇక్కడ ఎందుకు రాయాలి మనం మామూలుగా? ఇక్కడ ఎందుకు రాయాలని ఆన్లైన్ లో రాసుకునేది ఇది. అంటే ఇక్కడ ఎందుకు రాయాలి అని అన్నావు కదా, ఇక్కడ రాసే స్క్రిప్ట్ లేని అంటే ఒక్క నిమిషం. ఆ క్వశ్చన్ మంచిగా వేసావు. ఈ క్వశ్చన్ కి మనము ఆన్సర్ చేయాలంటే దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఒక్క నిమిషం. అసలు వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏందో మీకు ఓకే, వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏందో ఇంకా మీకు అర్థమైనట్లేదు అట్టయితే. అర్థం సో సాయి, ఇది వచ్చి స్మాల్ డేటా, ఇది వచ్చి గ్లూ వచ్చి EMR వచ్చి ఓకే, బిగ్ డేటా, డేటాబేస్ ఐడియా ఉంది. రైట్. ఇప్పుడు నువ్వు అన్నావు ఈ డేటా బ్రిక్స్ లో మనం ఎందుకు రాయాలి కోడ్ అనేసి, అండ్ పైచామ్ లో ఎందుకు రాస్తున్నాం అనేసి, అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చినప్పుడు లోకల్, ఓకే, క్లౌడ్ అని 2 పదాలు వేసుకున్నాను అనుకోండి. సో లోకల్లో నువ్వు PySpark స్క్రిప్ట్ రాయాలంటే పైచామ్ యూస్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే, PySpark స్క్రిప్ట్ లోకల్లో డెవలప్ చేసుకోవాలనుకుంటే. లేదు నేను క్లౌడ్ లో డెవలప్ చేయాలనుకోండి, అప్పుడు మనము డేటాబ్రిక్స్ యూస్ చేస్తాం అంతే. కాకపోతే ఈ డేటాబ్రిక్స్ క్లౌడ్ లో ఉంది కాబట్టి ఇది క్లౌడ్ ప్రొవైడర్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట, మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఓకే, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఇక్కడ, ఓకే, అదంతా ఎవరు చూసుకుంటాడంటే డేటాబ్రిక్స్. నువ్వు జస్ట్ అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ రాయడమే. కానీ నువ్వు ఒకవేళ లోకల్లో డెవలప్ చేసినావు అనుకో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో లైక్ PySpark ఇన్స్టాల్ చేయడము, PySpark సంబంధించిన వర్షన్స్ సెటప్ చేయడము, ఇక ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నువ్వే చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఓకేనా? సో ఇవన్నీ కూడా నువ్వు లోకల్లో కోడ్ డెవలప్ చేసుకొని వర్క్ చేసుకుంటావు. ఇది ఒక్కటే ఏంటంటే నీకు క్లౌడ్ ఇస్తుంది. క్లౌడ్ లో మొత్తం నేను చూసుకుంటా,
ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నేను చూసుకుంటాను, నువ్వు కోడ్ మీద ఫోకస్ చేయ అంటుంది డేటాబ్రిక్స్. అలా నేను చూసుకున్నందుకు నువ్వు డబ్బులు పే చేయంటుంది. అది ఇక్కడ మనకి 2 అమౌంట్లు ఎందుకు పడతాయంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినందుకు వాడికి డబ్బులు ఇవ్వాలి, అలాగే మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, దానికి మనం డబ్బులు పే చేసుకోవాలి. ఇక్కడ అనుకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఖర్చు అనేది ఉండదు. ఇంకా ఏ ఖర్చు ఉంటుంది? క్లౌడ్ ఖర్చు ఉంటుంది. అదే ఇక్కడ నా జరిగింది. ఇక్కడ నాకు చూడండి, నేను నాకు కంప్లీట్ ఓకే చూస్తా దీని సంగతి ఏందో. అకౌంట్ ఇది బ్రిక్స్ క్రియేట్. ఓకే 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 నాకు గుర్తొచ్చింది, సారీ. ప్రాబ్లం ఏంటంటే మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలి. అది యాక్చువల్గా క్లౌడ్ తో లేదు ఇది. బేసికల్గా ఏంటంటే నేను ఇది చూసి కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది ఏంటి అంటే డేటా బ్రిక్స్ వాడిది ఇది. ఇక్కడ చూస్తే మీకు సర్వర్లెస్ సంబంధించింది అనమాట ఇది. సో మనము వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తే అప్పుడు వస్తుంది మనకి క్లస్టర్స్ అవి క్రియేట్ చేసుకోవడానికి. డిఫరెంట్ బాగుంటది, కాకపోతే ఖర్చు భయంకరమైన ఖర్చు. చూసారుగా మీరు లైవ్ లోనే. నిన్న జస్ట్ నేను యూజ్ చేసుకున్నందుకు ఇక్కడ $5 పడింది. ఓకే, సో ఇదే స్క్రిప్ట్ నేను EC2 మెషిన్స్ ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఇక్కడ నాకు పడింది ఎంత పడింది? $10 పడింది. ఓకే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ రండి. ఇప్పుడు నాకేమైంది? డేటా బ్రిక్స్ దగ్గర అక్కడ ఒక $6 $5 ప్లస్ EC2 మెషిన్స్ దగ్గర $10 పడింది. టోటల్ గా $15 పడింది డేటా బ్రిక్స్ వాడటం వల్ల. నేను ఇదే స్క్రిప్ట్ ఏదైతే ఉందో సేమ్ స్క్రిప్టే, దాన్ని నేను గ్లూలో వాడాను అనుకోండి. ఓకే, ఇక్కడ సేమ్ ఏదైతే నేను రన్ చేశానో దాన్ని ఇక్కడ గ్లూలో రన్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు ఓన్లీ $1 తో పోతుంది. సేమ్ స్క్రిప్ట్ $1 తో పోతుంది. ఎంత మిగిలింది మనకి? ఇక్కడ $14 మిగిలింది. సో ఈ డేటా బ్రిక్స్ వాడుతున్నామంటే లైక్ జీబీస్, టెరాబైట్స్, పెటాబైట్స్ ఉంటాయి కదా డేటా. అంత అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు నీకు డేటా బ్రిక్స్ ఓకే. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సెటప్ చేయడం కొంచెం కష్టం కాబట్టి యూ కెన్ గో విత్ డేటా బ్రిక్స్. అంటే అంత యూజ్ చేస్తున్నాడంటే వాడు పెద్ద కంపెనీయే కదా, అంత అమౌంట్ ఈజీగా పెట్టి వాడికి $100 ఈజ్ నథింగ్. వాడికి వాడు అసలు కన్సిడర్ గా చేయడు $100 అనేసి. అర్థమవుతుందా? ఎక్కడైతే మీకు డేటా బ్రిక్స్ వాడుతున్నారో ఖచ్చితంగా దేర్ ఇస్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. అంతే, సింపుల్ గా చెప్పాలంటే. ఏం లేదండి, డేటా బ్రిక్స్ మనకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాడు, జస్ట్ మనం కోడ్ మీద ఫోకస్ చేస్తాం. మీరు డేటా బ్రిక్స్ రెడీ అయిపోయింది, కావాలంటే ఒకవేళ ఫ్రీ టైం కానీ ఉంటే వెబ్సైట్ లో ఆల్రెడీ బేసిక్స్ లాంచ్ చేశాను నేను. ఈరోజు ఒకటి ప్రాజెక్ట్ చెప్పేసి ఆపేస్తాను నేను దీన్ని. అంటే అందరు రియల్ టైం రిలేటెడ్. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఫండమెంటల్స్, డేటాబ్రిక్స్ శాంపిల్ కోడ్, డేటాబ్రిక్స్ గిట్హబ్ ఇంటిగ్రేషన్ ఉంది. ఇక్కడ బాటమ్ లో ఇంకొక 5 వస్తాయి, 5 వీడియోస్ వస్తాయి. అవి చూసుకోండి, మీ ఇష్టం. ప్రాక్టీస్ చేశారంటే చేయండి, లేకపోతే వదిలేసేయండి. కాబట్టి చూస్తే అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది అంతే. రెజ్యూమ్ యాడ్ చేసుకుంటాం వర్క్ చేసామని. అది యా, advantage. రెజ్యూమ్ యాడ్ చేసుకోండి. అడ్వాంటేజెస్ ఎలా చేశారు ఏంటి అనేది కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రేపటి నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇంకా ఈరోజు అయిపోయింది మొత్తం, డేటాబ్రిక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి ఉంది EMR అనేది. EMR కూడా పెద్ద ఏముండదు, అది ఆల్రెడీ మన దగ్గర కోడ్ ఉంది, దాన్ని అక్కడ సెటప్ చేయడమే. అది చెప్తే సరిపోతుంది. సో మాక్సిమం ఇంకా రేపటి నుంచి కంప్లీట్ గా మీ రెజ్యూమ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ సో వాటి మీద ఫోకస్ చేస్తాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇది రైట్, డేటాబ్రిక్స్ లో స్టోరేజ్ ఏం చేయమా అండి? ఏమీ ఉండదు. నేను అదే చెప్తున్నాను, దాన్ని ఏ డేటా బ్రిక్స్ దానికి అసలు ఏమీ ఉండదు. ఓకే, సింపుల్ ఒక మరి డయాగ్రామ్ లాస్ట్ కి చెప్పి. ఇంకా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ మళ్ళీ ETL ఆపరేషన్స్ కి వాటి కోడ్ ఇక్కడే రాసి మళ్ళీ ఆ డేటాని ఎక్కడికి పంపిస్తాం మనం? చూపిస్తాను చూడండి. అసలు డేటా బ్రిక్స్ జస్ట్ మన పైచామ్ లాగే, అది క్లౌడ్ లో ఉంటుంది. అదే, మిగతా యా, పైచామ్ ఏం చేస్తుంది? AWS తో కనెక్ట్ అవుతుంది, AWS లో స్టోరేజ్ చేసుకుంటుంది, AWS మొత్తం AWS పడుతుంది. కానీ కోడ్ ఎక్కడ డెవలప్ చేసుకుంటున్నావు? నువ్వు లోకల్లో డెవలప్ చేసుకుంటున్నావు, అంతే కదా. అవును, ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది డేటా బ్రిక్స్. ఓకే, డేటా బ్రిక్స్. నీ డేటా బ్రిక్స్ లో కోడ్ రాసుకుంటాను నేను. PySpark కోడ్. డేటా బ్రిక్స్ ఏంటంటే PySpark కోడ్ అలో చేస్తుంది. PySpark కోడ్ రాసాను, మరి కోడ్ రన్ అవ్వాలి కదా. ఈ కోడ్ రన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఒక EC2 మెషిన్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తుంది డేటా బ్రిక్స్? బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి AWS తో, ఇది ఏదో ఒక క్లౌడ్ ప్రొవైడర్ తో మీరు ఇంటిగ్రేట్ అయి ఉండాలి. అది AWS అంటే AWS డేటా బ్రిక్స్, అజ్యూర్ అంటే అజ్యూర్ డేటా బ్రిక్స్, GCP అంటే GCP డేటా బ్రిక్స్.
డేటాబ్రిక్స్ లో ఉన్న కోడ్ అన్నిటికీ కామనే. ఇప్పుడు రన్ అవ్వాలి కదా. నేను AWS కనెక్ట్ అనుకోండి, ఈడేం చేస్తాడు, ఈ కోడ్ తీసుకుని ఫస్ట్ EC2 మిషన్ క్రియేట్ చేస్తాడు. ఆ EC2 మిషన్ ఎవరిది? క్లౌడ్ ప్రొవైడర్ది. ఈ కోడ్ లో నువ్వు రాస్తావు కదా డేటా రీడ్ చేసేది, ఆ డేటా ఎక్కడ ఉంటది? S3 లో ఉంటది. ఓకే, ఇప్పుడు నీకు ఇది ఏమిస్తుంది యాక్చువల్గా? కోడ్ రాస్తున్నావు అంతే ఆన్లైన్ లో. ఓకే, నీ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఇద్దండి ఇక్కడ ఉంటుంది. ఇలా నీకు ఆన్లైన్ లో కోడ్ రాసుకోవడానికి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది నువ్వు, అంతే. దాంతో పాటు ఇవి వాడుతున్నావు కాబట్టి వీటి అమౌంట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి పే చేయాలి. అర్థమైందా? కాలేదా? యా ఓకే, సో అంటే ఇప్పుడు బేసిక్ గా ఈ డెల్టా లైవ్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తారు, ఏదో లేక్ స్టోరేజ్ అంటారు కదా, అవి డేటాబ్రిక్స్ లోనే చేస్తారు కదా. మొత్తం S3నే అది. S3 లో ఓకే, S3 లో ఏముంటదంటే, S3 మీకు తెలుసు, S3 ఉంది కదా, S3 బకెట్. దీంట్లో యా CSV ఫైల్స్, ఇది రెగ్యులర్ గా మనం వింటా ఉంటాం CSV ఫైల్స్ అని. దీనికి నెక్స్ట్ వర్షన్ లైక్ JSON ఫైల్స్. దీనికి నెక్స్ట్ వర్షన్ ఏముంటాయి చెప్పండి? పార్కే ఆబ్రో అమలు చెప్పారా? పార్కెట్ ఫైల్స్. దీనికి నెక్స్ట్ వర్షన్ యా ఏమంటాయి ఇప్పుడు చెప్పండి? ఆబ్రో యామల్ ఏం లే, డెల్టా. డెల్టా. ఓకే, ఓకే అయితే వీటిలో ఉన్న డిఫరెన్స్ ఏందో చూద్దాం. సింపుల్ గా అర్థం ఇదే. ఇవన్నీ కూడా మీ డెల్టా లేకులు, ఆ లేకుల గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కూడా ఉంది. అసలు ఈ లేక్ కాన్సెప్ట్ ఇద్దండి ఇక్కడ. అసలు ఈ లేక్స్ ఏంద్రా బాబు, ఒకడేమో డెల్టా లేక్ అంటాడు, ఒకడేమో డేటా వేర్ హౌస్ అంటాడు, ఒకడేమో డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీస్ వాడుతూ ఉంటారు. డేటా లేక్ అని, డేటా వేర్ హౌస్ అని, డెల్టా లేక్ అని, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీస్. ఇవన్నీ ఏంటంటే పదాలు అంతే. సో సింపుల్ గా చెప్పమంటారా? డేటా వేర్ హౌస్, డేటా వేర్ హౌస్ అన్నాం అనుకోండి, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, డేటా వేర్ హౌస్. ఓకే, ఈ డేటా వేర్ హౌస్ అంటే డేటా స్టోరేజ్ ఉంటుంది. ఓకే, స్టోరేజ్ ఉంటుంది, ప్లస్ డేటా అనలిటిక్ ఇంజిన్ ఉంటుంది. ఓకే, డేటా స్టోరేజ్ ఉంటుంది, ఆ డేటాని అనలైజ్ చేసే ఇంజిన్ ఉంటుంది. ఓకే, సో ఈ డేటా వేర్ హౌస్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు చెప్పండి? డేటా స్టోర్ చేయొచ్చు, డేటాని అనలైజ్ చేసుకోవచ్చు. రెండు ఫీచర్స్ ఒకే దాంట్లో ఉన్నాయి. ఇది దేని కింద? రెడ్ షిఫ్ట్. రెడ్ స్నోఫ్లేక్ షిఫ్ట్ ఏముంది? యా, స్నోఫ్లేక్. సో ఈ రెండు కూడా వేర్ దేని కిందకి హౌస్ వస్తాయి? వేర్ హౌస్. వేర్ హౌస్ అంటే ఇదే కదా. వేర్ యా హౌస్, డేటా వేర్ హౌస్ అంటే ఇవే. రెడ్ షిఫ్ట్, స్నోఫ్లేక్, ఇవి రెండు ఏంటంటే డేటా వేర్ హౌస్. సింపుల్, డేటా వేర్ హౌస్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ డేటా స్టోరేజ్ అండ్ అనాలిసిస్ ఇంజిన్ ఉండే వాటిని డేటా వేర్ హౌసెస్ అంటాం. ఓకే, మరి S3 దేని కిందకి వస్తుంది? స్టోరేజ్. అది లేక్ స్టోరేజ్ కదా, ఓన్లీ స్టోరేజ్. డేటా లేక్ ఓన్లీ స్టోరేజ్. ఓన్లీ స్టోరేజ్ ఉంది కాబట్టి లేక్ కిందకి వస్తుంది, అంతే. డేటా లేక్ వచ్చేసి ఓన్లీ స్టోరేజ్ మాత్రమే ఉంది కాబట్టి S3 కిందకి వస్తుంది. డేటా వేర్ హౌస్ వచ్చేసి స్టోరేజ్ అనాలిసిస్ ఉంది కాబట్టి రెడ్ షిఫ్ట్, స్నోఫ్లేక్ కిందకి వస్తుంది. ఓకేనా? క్లియర్ కదా ఇది? మరి ఈ డెల్టా లేక్, ఐస్బర్గ్ ఇవేంటి అంటే, ఇప్పుడు ఇది వదిలేసండి, ఈ కాన్సెప్ట్ ఇది వదిలేసండి. ఇప్పుడు డేటా లేక్ లోకి రండి. డేటా లేక్, డేటా లేక్ లో మీకు S3లు, ఓకే, డెల్టా లేక్, ఓకే, అండ్ ఐస్బర్గ్లు ఉంటాయి. సో ఇవి ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు సిఎస్విలో స్టోర్ చేస్తావు అనుకో, డేటా అనేది, ఒక ఫైల్ అనేది సిఎస్విలో స్టోర్ చేసుకోవచ్చు, లేదా పార్కెట్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా డెల్టాలో స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఐస్బర్గ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఏంటి అని ఇవన్నీ వస్తే, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి మళ్ళీ చెప్పండి? ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి స్టోరేజ్. ఇవన్నీ? S3లోనే ఉంటాయి, స్టోరేజ్ లోనే, S3లోనే ఉంటాయి ఇవన్నీ. ఇవి ఏం సపరేట్ ఏం కాదు, ఇవి ఫైల్ యొక్క ఫార్మాట్స్. ఇప్పుడు మనము నేను ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డాట్ సిఎస్వి డేటా, సేల్స్ డాట్ పార్కెట్ ఫార్మాట్ లో ఉంది. సేల్స్ డాట్ డెల్టా ఫార్మాట్ లో ఉంది. సేల్స్ డాట్ ఐస్బర్గ్ ఫార్మాట్ లో ఉంది. అర్థమవుతుందా? అయితే మరి సిఎస్వి, పార్కెట్, డెల్టా, ఐస్బర్గ్ ఎప్పుడు వాడాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, నువ్వు ఈ సిఎస్వికి పార్కెట్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి, పార్కెట్ కి డెల్టాకి డిఫరెన్స్ తెలుసుకోవాలి, డెల్టాకి ఐస్బర్గ్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి, అంతే కదా?
సో నేను సింపుల్ గా చెప్తాను. నాకు తెలిసిన అంటే ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్ లో ఎగ్జాంపుల్ చెప్పు. CSV లో వచ్చేసి డేటా అనేది నార్మల్ గా స్టోర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 MB ఫైల్ ఉందనుకోండి, 10 MB స్టోర్ అవుతుంది. ఇదే డేటాని నేను పార్కెట్ లో స్టోర్ చేశాను అనుకోండి, 10 MB కాస్త నాకు 1 MB అవుతుంది. ఓకే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు బిగ్ డేటా అంతా దేంట్లో స్టోర్ చేస్తారు? మార్కెట్ మార్కెట్ లో స్టోర్ కంప్రెస్ చేస్తారు. చేస్తారు, కంప్రెస్ కంప్రెస్ అవుతుంది. చేస్తారు. ఎందుకు కంప్రెస్ చేస్తారు అంటే నీకు డేటా ఇప్పుడు 10 GB డేటా కాస్త 5 GBకి వచ్చేసింది. సో అప్పుడు నీకేంది డేటా లోడింగ్ అనేది తగ్గింది. అవునా కదా? కరెక్ట్. ఓకే. ఓకే, బాగానే ఉంది. మరి మార్కెట్ బాగానే వాడు, మరి డెల్టా ఎప్పుడు వాడతావు అని క్వశ్చన్ వేసింది అనుకోండి. ఈ రెండిట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డేటా అనేది యాజ్ ఇట్ ఈస్ ఉంది, ఇక్కడ కంప్రెస్ అయింది. కానీ ఈ పార్కెట్ ఫైల్లో నువ్వు ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేయలేవు. లైక్ రీడ్, సారీ, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్ ఇట్లాంటివి చేయలేవు. క్రెడ్ ఆపరేషన్స్ చేయలేవు. మరి నాకు లైక్ S3లో ఉన్న S3లో ఉంది కదా డేటా, ఆ లైక్ ఫైల్ ఫార్మాట్ లో ఉంది కదా డేటా, ఆ ఫైల్ ఫార్మాట్ లో ఉన్న డేటాలో నేను క్రెడ్ ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నా. లైక్ రీడ్ చేయాలనుకుంటున్నా, అప్డేట్ చేయాలనుకుంటున్నా, డిలీట్ చేయాలనుకుంటున్నా. CSVలో పాసిబుల్ అవ్వదు, మార్కెట్లో పాసిబుల్ అవ్వదు. సో వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి ఒక కొత్త ఫార్మాట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా. ఓకే. సో డెల్టాలో ఏమవుతుంది మనకి, ఏవైతే ఈ క్రెడ్ ఆపరేషన్స్ ఏమన్నాయో వాటిని మీరు డైరెక్ట్ గా ఫైల్స్ మీద అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా కాలేదా? అర్థమైంది సార్. ఓకేనా? సో దాని యొక్క ఇక్కడ చూడండి, ఈ టేబుల్ చూడండి అందరూ. ఓకే, CSV వచ్చేసి .csv లో స్టోర్ అయింది. ఇక్కడ ఏముంది? నో ట్రాన్సాక్షన్స్. తర్వాత పార్కెట్ ఫైల్ .parquet లో స్టోర్ అయింది. ఇక్కడ ఏముంది? నో యాసిడ్ ట్రాన్సాక్షన్స్, లైక్ క్రెడ్ ఆపరేషన్స్ లేవంటున్నాడు. ఇక్కడ చూడండి అపాచీ హుడీ, ఐస్బర్గ్, లైక్ డెల్టా లేక్. వీటిల్లో మీరు చూసినట్లయితే ఇక్కడ parquet.json ఉంది. వాటితో పాటు ఎక్స్ట్రాగా డెల్టా లాగ్ ఉంది, ఇక్కడ మెటా డేటా ఉంది, ఇక్కడ హుడీ ఉంది. సో ఇవి ఎందుకు యూస్ అవుతాయంటే మనకి ఈ యాసిడ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. వేట్ల మీద? ఫైల్స్ మీద. మళ్ళీ మీరు కంపేర్ చేయొద్దు, ఏంది డేటాబేస్ తో కంపేర్ చేయొద్దు. MySQL, PostgreSQL ఉన్నాయి కదా, అవి ఏంది అంటే డైరెక్ట్ వాటికి ఆల్రెడీ యాసిడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నువ్వు చేస్తుంది ఫైల్స్ మీద. గుర్తుపెట్టుకోండి, ఫైల్స్ అనేవి మైండ్ లో రావాలి. ఫైల్స్ మీద ఉన్న డేటా మీద నీకు క్రెడ్ ఆపరేషన్ చేయాలంటే నువ్వు ఇవి యూజ్ చేసుకోవాలి. వీటిల్లో మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే, వాటిల్లో డిఫరెన్స్ చూసుకున్నట్లే అనుకోండి, మళ్ళీ డెల్టా లేక్, అపాచీ హుడీ ఇవన్నీ కూడా ఒకటే రిపీట్. కాకపోతే అంటాం కదా, ప్రతి దానికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ టైప్ అన్నమాట ఇవి. సో ఇక్కడ చూస్తే మనం డెల్టా లేక్ ఎవడు వాడతాడు ఎక్కువగా? డేటాబ్రిక్స్ వాడు వాడతాడు. డేటాబ్రిక్స్ లో ఉంటుంది డెల్టా లేక్ డిఫాల్ట్ ఫార్మాట్. సో ఇక్కడ మనం చూస్తే టేబుల్ ఫార్మాట్, ఆల్ టేబుల్ ఫార్మాట్. మెయిన్ యూజ్ అనలిటిక్స్ కోసం, సంథింగ్ మల్టీ టూల్స్, స్ట్రీమింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. పర్పస్ ఇక్కడ అన్నిటికీ ఇక్కడ మీరు చూస్తే అంతా ఒకటే కాన్సెప్ట్. కాకపోతే రేట్ మారుతుంది అంతే, రేటు యూసేజ్ మారుతుంది అంతే. అన్నిట్లో ఉన్నాయి చూడండి, అన్నిట్లో అన్నీ ఉన్నాయి. ఓకే, మిమ్మల్ని అడిగితే ఈ డెల్టా లేక్ అడుగుతుంది, అపాచీ ఐస్బర్గ్, అపాచీ హుడీ. అర్థమైంది కదా బేసికల్ గా? ఇవి ఏంటంటే పదాలు, ఇవి ఏంటంటే ఫైల్స్ ఫార్మాట్స్ అంతే. క్లియరేనా? క్లారిటీ ఏమైనా వచ్చిందా? ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిందా? ఓకే. సో ఇంటర్వ్యూలో చెప్పేయచ్చు మీరు ఈజీగా. ఇట్లాంటివి మనం ఇంటర్వ్యూలో రెడీ చేస్తాను నేను రేపు నుంచి, ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అన్ని. ఓకే. సో మనం స్టార్ట్ చేద్దాము. నేను ఇది అన్న రియల్ టైమ్ క్వశ్చన్స్ Hmm. ప్రిపేర్ చేయడం ఆన్సర్స్. ప్రిపేర్ రేపటి నుంచి అవే. యాక్చువల్గా ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ అంకుల్ See, జేపీ మార్గన్ లో Hmm. జాబ్ చేస్తున్నాడు. అతను అదే ఇంటర్వ్యూస్ తీసుకున్నాం, టీఎల్ అతను ఇంటర్వ్యూ తీసుకుంటే చాలా మంది 26 మెంబర్స్ ఇంటర్వ్యూ చేస్తే మొత్తం ఫేక్ అంట. ఎందుకంటే వాళ్ళు బేసిక్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నారంట, కానీ రియల్ టైం అడిగినప్పుడు చేయలేకపోతున్నారంట. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ప్యాకేజ్ ఎంతైనా ఇస్తాము, కానీ వీళ్ళు ఆన్సర్స్ చెప్పలేకపోతున్నారు రియల్ టైం. ఓకే, నాకు అర్థమైంది. రియల్ టైం అంటే ఇప్పుడు ఓకే, రియల్ టైం క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఇప్పుడు
పార్కెట్ ఫైల్స్ నువ్వు ఏ సిచ్యువేషన్ లో వాడతావు అని అనుకోండి. సో నేను ఎలా చెప్తానంటే నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, పాకెట్ ఫైల్స్ ఎందుకు వాడతావు అని అడిగాను అనుకోండి. నేను ఎందుకు వాడతాను అంటే ఇప్పుడు సిఎస్వి ఫైల్ ని యాజ్ గా స్టోర్ చేసుకుంటే డేటా యొక్క కెపాసిటీ పెరుగుద్ది. సో దాన్ని కంప్రెస్ చేసుకోవడానికి పాకెట్ ఫైల్ యూస్ చేస్తాము. అలా కంప్రెస్ చేయడం వల్ల మనకి డేటాని రీడ్ చేసే కెపాసిటీ అండ్ డేటాని ప్రాసెస్ చేసే కెపాసిటీ స్పీడ్ అవుతుంది. ఓకే, బట్ దీంట్లో నేను ఎటువంటి యాసిడ్ ట్రాన్సాక్షన్ చేయలేను అని చెప్తాను. అదే లైక్ బట్టి బట్టి చదివి వచ్చినాను అనుకోండి, వాట్ ఈస్ ద పార్కెట్ అని అనుకోండి. సో పార్కెట్ ఈజ్ యూస్ఫుల్ టు కంప్రెస్ ద డేటా అంటాడు అంతే. ఓకే, సో టు కంప్రెస్ ద డేటా. సో కంప్రెస్ చేయడం వల్ల నీకు కలిగే బెనిఫిట్ ఏంది అని నువ్వు చెప్పలేవు. అర్థమవుతుందా? సో ఓకే, ఇవన్నీ కూడా మనం కవర్ నేను అందుకే చెప్తున్నాను. నేను ప్రతిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూలో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవి బేస్ గా చేసుకోండి, వీటిని బేస్ చేసుకోండి, ఈ టెక్నాలజీస్ ని బేస్ చేసుకొని అండ్ స్మాల్ డేటా మీడియం డేటాని బేస్ చేసుకొని వాటి మీద క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. ఏదైనా ఇవి ఉంటాయండి. ఒకటి, వాడి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఆలోచించాలి. మైండ్ లోకి ఎప్పుడు కూడా మనకి పర్ఫార్మెన్స్ రియల్ టైం అంటేనే పర్ఫార్మెన్స్ రిలేటెడే ఉంటుంది. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయాలి పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు ఇక్కడే చూడండి, ఈ మూడు ఒకటే, 3 యొక్క ఫార్మాట్స్ ఒకటే, లైక్ మూడు ఒకటే కానీ వీటిలో మళ్ళీ బెస్ట్ అడుగుతున్నాడు. అంతే కదా, వీటిలో మళ్ళీ బెస్ట్ అంటున్నాడు. దాంట్లో నుంచి బెస్ట్ ఎందుకు అయిందో అని మనకి తెలిసి ఉండాలి. రైట్, ఓకే. రేపు చూద్దాంలే, ఇంకా స్టార్ట్ చేద్దాం. నేను మొత్తం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది, రియల్ టైమ్ సినారీస్ ఎలా వస్తాయి, సో ఎవ్రీథింగ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా రేపటి నుంచి ఏంటంటే అంటే లైక్ మాకు ఇంట్రెస్ట్ తీసుకుంటాను మధ్య మధ్యలో. ఓకే, ఇక్కడ ఉన్నాం మనం, ఉన్నాం, ఇది కాదు ముందు. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం ఇప్పుడు. సో గిట్హబ్ డన్, బ్రాంచ్ డన్, ప్రీ కమిట్స్ డన్, డేటా వాలిడేషన్ డన్, కాన్స్టెంట్స్ డన్, కాన్ఫిగరేషన్స్ దీన్ని హోల్డ్ చేద్దాం, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, సీక్రెట్ మేనేజ్మెంట్. ఓకే, ఏంటి చేద్దాం, డిప్లాయ్మెంట్ చూద్దామా? మీరు చెప్పండి, మీకు ఇవన్నీ ఏంటంటే ఏదైనా ఒకటే, మీకు ఏది ఇంట్రెస్ట్ గా ఉన్నారు వీటిలో? మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చెప్తామని చెప్పారు. ఓకే, ఇంకా మీ ఇష్టం ఇంకా సీక్రెట్స్ ఎన్విరాన్మెంట్ మేనేజర్. ఇంపార్టెంట్ అని చెప్పారు. ఏంటి? కాన్ఫిగరేషన్ కూడా అయిపోయింది అనుకుంటా. అయిపోయింది అన్నాను, అయిపోలేదు. ఈ ఎన్విరాన్మెంట్ ఒకసారి టచ్ చేద్దామా, సీక్రెట్ మేనేజర్స్ టచ్ చేద్దాం. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. సో చూద్దాం ఇప్పుడు. ఓకే, రైట్, కోడ్ ఇది. కమిట్స్ ఏమైనా ఉన్నాయా? ఓ, చాలా ఉన్నాయి దీంట్లో కమిట్స్. మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నామా? డాకర్ కూడా ఉంటుందండి. డాకర్ కూడా చెప్తారా? ఆ, ఆ, డాకర్ ఉంది కదా. అదే ఆ. ఏదో ఒకటి మీ ఇష్టం. అది మీరు ఏది కవర్ చేసుకొని ఏది చెప్దాం, అది అన్ని కవర్ చేద్దాం. ఐ మీన్ మీకు తెలుసు కదా, ఒక ఫ్లో లో అన్ని లేదు, ఫ్లేవర్స్ ఇక్కడ ఫ్లో ఏం లేదు, ఇక్కడ ఫ్లో ఏం ఉండదు, మన ఇష్టం ఏదైనా. ఇక్కడ వరుసగా ఏం లేదు, ఇవన్నీ ఇండివిజువల్ టాపిక్స్ అంతే. ఓకే అందుకే ఏ సెలెక్ట్ చేసుకుంటే అది చెప్తాను నేను. ఓకే, అది చూద్దాం. బేసికల్ గా ఇవంతా మన చేతిలోనే ఉంటుంది. ఓకే, ఒక సిఐసిడి పైప్ లైన్ కాకుండా మిగతా అన్ని. సో చిన్న సింపుల్, వెరీ వెరీ సింపుల్ కంప్లీట్ చేసేద్దాం. ఎవరికైనా ఆఫీస్ లేట్ అవుతుందంటే మీరు లైక్ స్కిప్ అయిపోయి ఈవినింగ్ వీడియో చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈరోజు స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేస్తాం. ఏంటిది ఏమవుతుంది? కమిట్ ఫెయిల్డ్, 0 కమిటెడ్, ఫెయిల్ టు కమిట్, శాంపిల్ ట్రైలింగ్. ఓకే,
ఇది ఎందుకు లేదు? ఒకటి. Validated not status. హుక్స్ యాడ్ చేసాం కదా, ఐడెంటిఫైడ్ హుక్ కీ కాన్స్టాంట్ లో పెట్టాము దీన్ని. కీ ఓకే, కాన్స్టాంట్ లో తీసుకో. ఇది కాన్స్టాంట్ లో కాదు, కాన్ఫిగ్ లో ఉంటుంది. హుక్స్ యాడ్ చేసాం కదా, అందుకే ఫెయిల్ అయితే కమిట్ అవ్వట్లేదు. ఓకే, కమిట్ అయిపోయింది. రైట్. నో ఇక్కడ చూడండి, లైక్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, అది చెప్తాను మీకు. అయితే మనకి ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని మనకి దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ అన్నమాట హ్యాండిల్ చేయడానికి. ఓకే, మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎన్వి ఫైల్స్ ఉంటాయి. సో మనము లోకల్లో డెవలప్ చేసాను అనుకోండి, లోకల్లో బై యూజింగ్ ద ఎడిట్ కాన్ఫిగరేషన్, ఎడిట్ కాన్ఫిగ్ అని ఉంటుంది, దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే డాట్ ఈఎన్వి అని ఒక ఫోల్డర్ యూస్ చేసుకొని, ఒక ఫైల్ యూస్ చేసుకొని వాటిలో స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ యూస్ చేసుకొని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3 స్టైల్స్ మీకు చెప్తాను, మీకు రియల్ టైంలో ఈ మూడిటిని ఫాలో అవ్వాలండి. ఓకేనా? ఈ మూడిటిని ఫాలో అవుతూ చేయాలి, గుర్తుపెట్టుకోండి. 3 కాంబినేషన్ ఉండాల్సిందే. సో ఫస్ట్ కాంబినేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ డిబి హోస్ట్, డిబి పోర్టు ఇవి ఉన్నాయి కదా, ఏవైతే ఇక్కడ ఉన్నాయో, ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఎన్విరాన్మెంట్ డెవ్ ఉంది కదా, ఇవి క్లోజ్ చేద్దాం, వీటితో ఇంకా అవసరం లేదు మనకి. రైట్. సో వీటికి బేసికల్ గా మీకు డైరెక్ట్ గా ఇట్లా ఉండవండి. మీకు ఎట్లా ఉంటాయంటే, ఎన్విరాన్మెంట్ ఇంపోర్ట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ డాట్ గెట్. ఓకే, సో ఓఎస్ డాట్ గెట్ లైక్ హోస్ట్, తర్వాత ఇట్లా మనకి కంట్రోల్ డి కొడితే మీకు కామన్ ఇట్లా వచ్చేస్తాయి. హోస్ట్ యూజర్ పాస్వర్డ్ హోస్ట్ పోర్ట్ నెంబర్ స్కీమా, ఇవే కదా డేటాబేస్ సంబంధించిన డీటెయిల్స్ ఉండేది మనకి జనరల్ గా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను యూజర్ పాస్వర్డ్
host, port, schema. ఓకే, ఇవి ఎలా ఉంటాయి? ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి db host, పాస్వర్డ్, పోర్ట్ నెంబర్, స్కీమా నెంబర్, ఇలా ఉంటాయి. నేను ఇక్కడ ప్రింట్ ఇఫ్ అండర్స్కోర్ నేమ్ మెయిన్ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. ప్రింట్ యూజర్ నేమ్, యూజర్ సారీ నాట్ దిస్ వన్, db host user, db port, db name and name, తర్వాత సాయి గారు పాస్ చిన్న డౌట్ అండి. నేమ్ యూజర్ నేమ్ ఏ డిఫరెంట్. ఓకే, ఒక్క నిమిషం. నేమ్ లేదంటే యూజర్ తీసుకున్నాం. యూజర్, ఆ తర్వాత పాస్వర్డ్ ఉంటుంది. సో లెట్స్ టేక్ ద పాస్వర్డ్. వస్తున్నానండి, ఒక్క నిమిషం. తర్వాత db host, సో హోస్ట్ వచ్చేసి హోస్ట్, తర్వాత పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ పోర్ట్ నెంబర్, ఇక్కడ యూజర్. ఓకే, యూజర్, పాస్వర్డ్, హోస్ట్, పోర్ట్ నెంబర్. ఓకే, నా db యూజర్, db పాస్వర్డ్, db host, నెక్స్ట్ db పోర్ట్. ప్రతి ప్రాజెక్ట్ లో ఇలాగే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అడుగుతున్నారు క్వశ్చన్, అడగండి, చెప్పండి. లేదండి, అదే మీరు మార్చలేదు, ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా అని చెప్పి దీని గురించి అన్నాను, మీరే మార్చారు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అలాగే ప్రింట్. ఓకే, సో సర్వర్. సో సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్. ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం? ఓకే, నా ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నాకు ఇక్కడ డీబీ నేమ్, పాస్వర్డ్, హోస్ట్ ఏమొస్తాయి చెప్పండి, గెస్ చేసి. ఇప్పుడు నాకు ఈ ప్రింట్ లో Like సర్వర్ actual ఎన్విరాన్మెంట్ actual ఎర్రర్ values. వస్తుంది. అర్థం కాలేదండి, ఎవరైనా ఒకటి చెప్తారా? ఎర్రర్ ఏమన్నా వస్తుందేమో అని అనుకుంటున్నాను. నో, ఎర్రర్ రాదు. నెక్స్ట్, ఓకే, యాక్చువల్ వాల్యూ పైన డిక్లేర్ చేసాము కదా, ఆ వాల్యూ తీసుకుంటది. సో బేసికల్ గా ఇప్పుడు ఓఎస్ డాట్ గెట్ ఎన్విరాన్మెంట్ యూజర్ అన్నాం. ఓకే, బేసికల్ గా ఈ ఎన్విరాన్మెంట్ లో యూజర్ ఉండదు, గెట్ వాడాం కాబట్టి. ఇది లేదు కాబట్టి ఏమొస్తుంది? నన్ వస్తుంది. సో ఇక్కడ నన్ వస్తుంది, ఇక్కడ నన్ వస్తుంది. సో ఇప్పుడు రన్ చేసామంటే చూడండి, ఇది సర్వర్ డెవ్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ డెవ్ ఇచ్చాం కాబట్టి. రిమైనింగ్ వాటిలన్నిటికీ నన్ వచ్చింది. గమనించారా? ఓకే, ఓకే, అయితే ఇప్పుడు ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ప్రాజెక్ట్ లో కానీ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. దెర్ ఈజ్ నో డౌట్, 100% ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్ని కూడా సపరేట్ గా మెన్షన్ చేస్తాం. కోడ్ లో ఉండదు, ఇన్సైడ్ కోడ్ లో ఉండదు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 3 స్టైల్స్ అని చెప్పాను కదా, ఈ మూడిట్లో ఏదో ఒక స్టైల్ మీరు ఫాలో అవుతూ ఉండాలి, లేదా 3 కూడా ఉంటాయి కొన్నిసార్లు. లోకల్లో ఎడిట్ కాన్ఫిగరేషన్ అన్నాం. సో ఇక్కడ మనకి ఎడిట్ కాన్ఫిగరేషన్, ఈ ఫైల్ రన్ చేశాను కాబట్టి, నేను ప్రాజెక్ట్ కాదండి, ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు కాన్ఫిగ్ డాట్, ఇప్పుడు ఈ కాన్ఫిగ్ లో ఉన్నాం, ఎడిట్ కాన్ఫిగ్